గుడ్ ఈవినింగ్ అండి. నేను మీ నాగన్న సర్వేస్ హైదరాబాదు. గత 20 సంవత్సరాలుగా మార్కెట్లో ఎన్నో సర్వేలు చేసుకుంటూ ఏ రాజకీయ పార్టీ యొక్క ఓట్ షేర్ ఎలా ఉంది, మేల్స్ ఎలా ఉన్నారు, ఫీమేల్స్ ఎక్కడ ఉన్నారు, అలాగే ఏ డివిజన్లో ఏ పార్టీ బాగుంది, ఏ డివిజన్లో ఏ ఓటర్స్ ఎక్కడ ఉన్నారు, ఆంధ్ర ఓటర్స్ ఎక్కడ ఓటేశారు, తెలంగాణ ఓటర్స్ ఎక్కడ ఓటేశారు, అలాగే మన వేరే రాష్ట్రాల్లో ఉన్న వచ్చి ఎంతో మంది ఇక్కడ జీవనోపాధి చేస్తున్నారు, వాళ్ళు వీటి ఎక్కడ ఓటేస్తున్నారు తెలుసుకోవడం గురించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాము, డోర్ టు డోర్ సర్వే చేశాము. అందులో భాగంగా నేను వీట ఫీల్డ్కి వెళ్ళుకుంటూ ప్రజాభిప్రాయం తెలుసుకుంటూ ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకొని ఫైనల్గా ఒక రిపోర్ట్ తయారు చేశాను. డివిజన్ వైజ్గా మీకు ఇస్తాను, మేల్ వైజ్గా మీకు ఇస్తాను, అలాగే ఏజ్ వైజ్గా మీకు ఇస్తాను, అలాగే క్యాస్ట్ వైజ్గా మీకు కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఇచ్చాను మొత్తం అంతా. అందులో భాగంగా ప్రజెంట్ ఎలక్షన్ ఎండింగ్లో ఉంది. నాకు తెలిసి నా ఉద్దేశం ప్రకారం 70% వరకు ఓట్ షేర్ అవుతే ఓటింగ్ పోల్ అవుతుంది అనుకుంటున్నాను నేను, నా అబ్జర్వేషన్ ప్రకారము. ఎందుకంటే రెండు రాజకీయ పార్టీలు గిట్ట చాలా 45 రోజులుగా 2 నెలలుగా కంటిన్యూగా పని చేసుకుంటూ పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఇక్కడ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ మినిస్టర్స్ కానీ అలా కాంగ్రెస్ పార్టీ పనిచేసుకుంటూ ఇక్కడ వీట కేటీఆర్ గారు హరీష్ రావు గారు కానీ వాళ్ళ యొక్క ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళ యొక్క పార్టీ వర్కర్స్ కానీ ఎంతో గత 2 నెలలుగా కంటిన్యూగా పని చేసుకుంటూ వాళ్ళు గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి అందరికి అప్రమత్తం చేసుకుంటూ ఓటింగ్ తీసుకున్నారు. నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం జూబ్లీహిల్స్ ఓటర్స్ యొక్క ప్రజానాడి ఎలా ఉంది తెలుసుకోవడం గురించి సర్వే చేసి మీకు ఆ ఫైనల్ రిపోర్ట్ను మీకు ఇద్దామనుకుంటున్నాను.